నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు క్రమశిక్షణ, అంకిత భావంతో సాధన చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగర శివారులోని రిచ్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అస్మిత రగ్బీ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగర శివారులోని రిచ్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అస్మిత రగ్బీ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య, రిచ్ పాఠశాల కరస్పాండెంట్ గోపి, రాష్ట్ర రగ్బీ క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి బుల్లవరం రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి అస్మిత రగ్బీ లీగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఈ పోటీల నిర్వహణకు రిచ్ పాఠశాల యాజమాన్యం సహకరించడం సంతోషకరమని తెలిపారు. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన క్రికెట్ లాంటి క్రీడల కంటే నూతనంగా వచ్చిన రగ్బీ లాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల అందులో ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందడం సులభతరమని తెలిపారు. క్రికెట్ లాంటి క్రీడల్లో పోటీతత్వం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల క్రీడాకారులు ప్రతిభను కనబరచడం, గుర్తింపు పొందడం సాధ్యం కాదని అన్నారు. అలా కాకుండా రగ్బీ లాంటి నూతన క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతిభ కనబరచడంతో పాటు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు పొందడం సులభతరం అవుతుందని వెల్లడించారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ జిల్లాల క్రీడాకారులు పరస్పరం స్నేహాన్ని పెంపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. ప్రస్తుతం క్రీడల్లో పాల్గొని విద్యార్థులకు జీవితంలో ఇవి మరపురాని గుర్తులుగా ఉంటాయని తెలిపారు. ఈ పోటీలకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులు దేశ ప్రధాని నరేంద్ర మోడీని స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణ, అంకిత భావంతో క్రీడా రంగంలో ఎదగాలని చెప్పారు. ఒక ఛాయ్ వాలాగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కష్టపడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. అనంతరం రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి బుల్లవరం రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. వారి సహకారంతోనే కర్నూలు జిల్లాలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. తను పెరిగి పెద్దైనటువంటి ప్రదేశము, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలతో పాటే నా జీవితం ఉండాలి తప్ప వేరే కాదని చెప్పేసి అని ఆయనకి ఏ స్థాయికి పెరగడానికి అర్హత ఉన్నప్పటికీ కూడాను కర్నూలులోనే ఉంటూ కర్నూలు యొక్క అభివృద్ధి కోసము ఎల్లప్పుడూ కూడా కోరుకుంటుంటేటువంటి వాడు. మరి ముఖ్యంగా మా విషయానికి మాకు చాలా ఆత్మీయ బంధువులు కూడాను. ఎల్లప్పుడూ కూడాను మా విద్యాసంస్థలు ఇంత అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే ఒకటి కారణము మా వెనక టీజీ వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ఈ విద్యాసంస్థలు ఇంత మంచిగా నడుస్తున్నాయని చెప్పేసి అని మేము ఎప్పుడు కూడా భావిస్తుంటాము. అదేవిధంగా తప్పనిసరిగా మేము ఒకటే కోరుకున్నాం, ఆయన ఏ విధంగా అయితే కర్నూలు ప్రజలు బాగుపడాలని చెప్పేసి కోరుకుంటుంటారో మేము కర్నూలులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి. అట్లందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్య అతిథి టీజీ వెంకటేష్ గారు ఈ మధ్యాహ్న సమయంలో సాధారణంగా ఇంత ఎండకు వారు వచ్చినందుకు వారికి ఆటల పట్ల, పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలే కాకుండా మా పడినటువంటి అభిమానంతో కూడా వచ్చని చెప్పేసి భావిస్తూ అస్మిత రగ్బీ అనేది ఉమెన్స్ లీగ్ స్టేట్ లెవెల్ ఇక్కడ కాంపిటీషన్ చేయటం, దానికి పుల్లయ్య గారు ఆతిథ్యం ఇవ్వటము, వారి కుమారుడు గోపి గారు వారు సహకరించటం, వారు ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంత చక్కగా ఇక్కడ కండక్ట్ చేసేదానికి కష్టము. పిల్లలకు అకామిడేషన్ కానీ, లేకపోతే ప్లే గ్రౌండ్ ఇవ్వాలని కానీ, వాళ్ళ స్కూల్ గేమ్స్ కాదు, ఇది స్టేట్ లెవెల్ గేమ్స్. వాళ్ళకి సంబంధం లేకుండా స్పోర్ట్స్ లవర్స్గా, అభిమానులుగా ఈ ప్రాంతానికి వారు చేస్తున్న సేవకు ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీకు ఎప్పుడు ఆ స్పోర్ట్స్లో ఆ ఫైట్ ఉన్నప్పుడే ఆ స్పోర్ట్స్ బయటకు వచ్చేదే. మీరంతా ఫ్రెండ్సు, అది స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు. ఆ స్పిరిట్ మీరు ఎప్పుడూ డైజెస్ట్ కావాలి. మీకు ఎప్పుడు మీరు ఆ స్పీడ్తోనే ముందుకు పోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రోగ్రాంకు ఆతిథ్యం వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు.
మా మన్సుఖ్ మాండవ్య నా స్నేహితులు, అలాగే మినిస్టర్ లేడీ రాఖీ గారు ఉన్నారు. ఇంకా మాకు పెద్ద గురువు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు మాకు బ్లెస్ చేస్తూనే ఉంటాడు. మరి మోదీ గారి గురించి మీరు చరిత్ర తెలుసుకోవాలి, ఎంత కష్టపడుతుంటాడో. ఒక టీ అమ్ముకునేవాడు భారతదేశానికి ప్రధానమంత్రి కావటమే కాకుండా చదువు లేకుండా చదివి పెద్ద పెద్ద చదువులు చదివి మరి ఎంతో కష్టంతో పైకి వచ్చి ముఖ్యమంత్రులుగా ఉండటం, దేశానికి ప్రధానమంత్రిగా ఉండటం, ప్రపంచంలో అత్యున్నత ప్రైమ్ మినిస్టరు, అత్యున్నత రూలర్గా పేరు పొందింది అంటే మోదీ గారు ఒక సేవలు, మోదీ గారు చేసిన కాన్సన్ట్రేషను, దేశాని కోసము, దేశానికి సేవ, ఇవన్నీ ఆయనకు నిలబడిపోయింది చరిత్రలో. అటువంటి మహానుభావులు ఎక్కడో స్టార్స్ మాదిరి వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళు ఉన్నప్పుడే మన భవిష్యత్తు ఉంటుంది. మీరు అది దృష్టిలో ఉంచుకొని అటువంటి ఆయన చరిత్ర మనం తెలుసుకొని మనం కూడా అలా ఎదగాలి అంటే ఏదో కొద్దో గొప్ప మనం దాంట్లో కలిసి వచ్చిన సుఖంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. టీజీ వెంకటేష్ గారు స్పోర్ట్స్కి ఎన్నో చేశాడు, చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు కూడా చాలదు, ఎక్కువ సమయం లేదు. మీరు బాగా భోజనం చేసి వచ్చారు, మనకి ఎక్కడ కూడా బ్రేక్ పడలేదు. మ్యాచెస్ అయితే వచ్చిందంట, గెస్ట్లు ఇబ్బంది పడతారేమో, టైం అయిపోగొట్టి వాళ్ళని తొందరగా పంపిస్తే వాళ్ళు వేరే పనుల్లో ఉంటారు అనేటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరూ గోమాతను సేవిస్తే జీవితంలో తాము ఎదగాలనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఎదుగుతారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం గోశాల నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గోరక్షణ సహాసంఘం ధర్మకర్తల మండలి చైర్మన్గా ఇల్లూరు రాజలక్ష్మితో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాత సేవలో తరించాలని కోరారు. గోమాత సేవ చేసిన తర్వాతే తనకు వ్యాపారంలో, రాజకీయాల్లో, వ్యక్తిగతంగా ఎంతో మేలు జరిగిందని, దీనిని స్వానుభవంతో చెబుతున్నానని తెలియజేశారు. కర్నూలు నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం గోశాలకు పక్కన ఉన్న స్థలంలో గతంలో పెట్రోల్ బంకు ఉండేదని, అది ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థలాన్ని గోశాలకు కేటాయించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. అలాగే నగర శివారులోని ఉన్న శ్రీ గాయత్రి గో సేవా సమితి గోశాల వద్ద కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని, అలాగే గోశాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సహకారం అందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయగా ఆయన అందుకు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం గోశాలలో ఉన్న గోవులకు పుష్కలంగా ఆహారం అందుతుందని, అలాగే నగర శివారులో ఉన్న శ్రీ గాయత్రి గోశాలలోని 1200 గోమాతలకు కూడా పుష్కలంగా ఆహారం అందేలా కార్యవర్గం చర్యలు తీసుకోవాలని కోరారు. గోమాతకు సేవ చేసిన వారు తాను జీవితంలో సాధించాలనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ సాధిస్తారని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం గోశాల అభివృద్ధికి నూతన చైర్మన్ ఇల్లూరు రాజలక్ష్మితో పాటు సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఓర్వకల్లు పరిసరాల్లో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే మన రాష్ట్రం కూడా గుజరాత్ తరహాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనంతరం జిల్లా గోరక్షణ మహాసంఘం గోశాల ధర్మకర్తల మండలి చైర్మన్ ఇల్లూరు రాజలక్ష్మితో పాటు సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో గోశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ గోమాత సేవలకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా, మద్దిలేటి స్వామి ఆలయం ఈవో రామాంజనేయులు, ఈవి శోభ, గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, కమిటీ సభ్యులు హరిప్రసాద్, విజయ్ కుమార్, సూర్యప్రకాష్, శ్రీ లక్ష్మీ జితేంద్ర మెహతా, మంగమ్మ, నాగేశ్వరమ్మ, కళావతి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కడితే ఆటోమేటిక్ గా జనాలు అనేది ఎక్కువ వస్తారు, గోశాలని విజిట్ చేయగలుగుతారు, అక్కడ కూడా గోసేవలో పాల్గొనగొంటారు అని చెప్పి ఆయనకు అది రిక్వెస్ట్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా సార్ ఖచ్చితంగా చేపిస్తానని చెప్పడం జరిగింది. సో
త్వరలో మనకు అక్కడ టీటీడీ నుంచి ఖచ్చితంగా టెంపుల్ రాబోతుందని నేను ఆశిస్తున్నా. అదే కాకుండా టీటీడీ నుంచి ప్రతి నెల ఏదో ఓ రకంగా ఫీడ్ కోసం సార్ మాకు డబ్బులు కాదు ఫీడ్ ఇవ్వాలా, ఎందుకంటే ఆవులు పెరుగుతున్నాయి. మీరు చూసారా 70 ఆవులు ఉండేది ఈరోజు దాదాపు 1200 అయినాయి, ఇంకా ఇంకా పెరుగుతా పోతుంది. సో పెరుగుతా పోతుందంటే నేను ఒకటే కాదండి, ప్రజలు కూడా అందరూ కూడా పాల్గొనాలా, గోసేవ చేస్తేనే మనకి మంచిగా ఉంటుందని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, మరీ చెప్తున్నా. సో ద మెయిన్ రీజన్ అక్కడ టెంపుల్ ప్లస్ అట్ ద సేమ్ టైం నెల టీటీడీ నుంచి అమౌంట్ ఏదైనా ఏర్పాటు చేయండి సార్. అది టీటీడీ నుంచి అయితే దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు ఏం తక్కువ ఉండదు, ఖచ్చితంగా మీరు నెల ఇచ్చేదానికి అవకాశం ఉంటే అది చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా 100% చేపిస్తానని చెప్పి మినిస్టర్ గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. కర్నూలుని స్మార్ట్ సిటీగా డెవలప్ చేసే విషయంలో వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. మీరు మీ వంతు పాజిటివ్గా తీసుకోపోవడము, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, షేర్ చేయడము, పాజిటివ్గా మాట్లాడడము, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ మనతో ఉన్నారు, ఎవరు? చంద్రబాబు గారు. విజనరీ లీడర్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ మనకి స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే గుజరాత్ లెక్క మన ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంత లేడీస్కి ఇంపార్టెంట్ ఇవ్వడం అన్నది ఆయన ఒక్కడి వల్ల నేను చూడగలిగాను. ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ భరత్ గారు గెలిచిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఫస్ట్ చెప్పారు నాకు, మీరు ఈ గోశాలకి చైర్మన్గా మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నానండి అన్నారు. చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఏమంటే మరి గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఆ జీవో పాత ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయి తర్వాత జీవో రావడానికి అన్నీ అవ్వటానికి ఇంతకాలం పట్టింది. ఏదేమైనా కూడాను నన్ను ఈ స్థితిలోకి ఇప్పుడు ఒక చైర్మన్గా నన్ను కూర్చోబెట్టిన వారికి నా ధన్యవాదములు. వారికి ఎల్లవేళలా గోమాత ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాను. మరొక విషయం ఏమిటంటే కనుక మాకు ఈ గోశాల 1.5 సంవత్సరం క్రితము ఈ ఎండోమెంట్ గోశాలలో కూడాను సప్తగోశాల మొత్తము మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. గాయత్రికి చేసిన దగ్గర నుంచి కూడాను మేము ఇక్కడ నిర్వహిస్తున్న పూజలకి ఎంతోమంది వచ్చి పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మేము సంకటహర చతుర్థి, 7 శనివారాల వ్రతము, ఆరుద్ర నక్షత్రానికి అన్నాభిషేకము, ఇలా రకరకాల కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాము. సపోర్ట్ చేస్తున్నారు. నెలకి 1200 కట్టండి అని అంటే కనుక చాలా హ్యాపీగా కడుతున్నారు వాళ్ళందరూ కూడాను. అలాగే అందరు తల్లిదండ్రులు అట్లీస్ట్ మీరు కట్టడానికి అవకాశం లేనప్పుడు మీ పిల్లల్ని ప్రోత్సహించండి. పిల్లల్ని ప్రోత్సహిస్తే కనుక ముందు తరాల వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళ సహాయ సహకారాలు బాగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఒకళ్ళు చేశారంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడాను బాగుంటుంది, వాళ్ళు కూడాను ఆవును రక్షించాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి దయచేసి మేము ఇది మా రిక్వెస్ట్ కింద చెప్తూ ఉన్నాము. మీరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని అనుకుంటూ ఉన్నానండి. నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన భరత్ గారికి, మా తిరుపతి బాబుకి, జగదీష్కి, నన్ను అసలు గోశాలలోకి తీసుకొచ్చిన మా బాలకృష్ణ, పద్మజ వాళ్ళకి, విజయకుమార్ గారికి అందరికీ కూడాను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, బట్ నేను లాస్ట్ చెప్పే విషయం ఏంటంటే మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నామంటే లేడీస్ ఇంట్లో నుంచి బయట రావడం ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. ఇంట్లో పని మనుషుల్ని అందరినీ చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మేము ఇట్లా ఎప్పుడు ఇలా తిరుగుతూ చేస్తూ ఉండగలిగామనంటే ఆ సపోర్ట్ నా బెటర్ హాఫ్ రంగనాయకులు గారిదేనండి ఇదంతా. కాబట్టి ఈ సభాముఖంగా మా హస్బెండ్కి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నానండి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 33 వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రామలింగేశ్వర నగర్లో ఉన్న మున్సిపల్ పార్కులో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరం అండగా పరిష్కారమే అజెండా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని రామలింగేశ్వర నగర్లో ఉన్న మున్సిపల్ పార్కులో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరం అండగా పరిష్కారమే అజెండా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,
ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవితో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రజలు తమ సమస్యలను కార్యక్రమం వేదికగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను విన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల సమస్యలను ఆయన నోట్ చేసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 33వ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం కేవలం 44, 45 వార్డులకే పరిమితం కాకుండా భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తామని వెల్లడించారు. గత 25 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా తమ కుటుంబం కర్నూలు నగర అభివృద్ధి చేస్తున్న కృషి ఏమిటో అందరికీ తెలుసు అన్నారు. గత ప్రభుత్వం వివిధ కారణాలతో అనేక మందికి పింఛన్లను తొలగించిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. కొత్తగా పెన్షన్లు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పింఛన్లను అధికంగా అందజేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు భరిస్తుందని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలను విన్నవించుకోకుండా ప్రజల వద్దకే అటు ప్రజాప్రతినిధులను, ప్రభుత్వం అధికారులను తీసుకువెళ్లి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థ వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఒకరోజుతో వదిలివేయకుండా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వినూత్న తరహాలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఈ గ్రూపులో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలను కూడా భాగస్వామ్యంగా చేసి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తాను మంత్రి హోదాలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కర్నూలు నగరంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి ఉంటుందని, తాను ఈ స్థాయికి వచ్చానంటే కర్నూలు ప్రజల ఆశీర్వాదమే కారణమన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ప్రత్యేక తన కార్యాలయం పనిచేస్తోందని, ప్రజలు ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ కార్యాలయాన్ని సందర్శించవచ్చని చెప్పారు. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్లతో కలిసి ఆయన దేశ విదేశాల్లో పర్యటించి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చేస్తున్న కృషి అభినందనీయమని వెల్లడించారు. అనంతరం ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు. మా చంద్రబాబు గారు, మేము అందరం కూడా చేసే దాంట్లో ఉన్నాం. బట్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. మీరు అన్ని మ్యాజిక్ షో తర కావాలా అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ విల్ టేక్ స్టెప్ బై స్టెప్, అన్ని చేస్తాం. బట్ మీరు కూడా ఆశీర్వాదం ఎప్పుడు ఇవ్వాలా, మాకు కొనసాగే లెక్క కంటిన్యూస్ ఇవ్వాలా. ఎప్పుడు బ్రేక్లు వేస్తూ చేస్తే మన ప్రాబ్లమ్స్ పెద్దగా అవుతా పోతాయి. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మామూలుగా కథలు, కహానీలు కొట్టే వాళ్ళు చాలా ఉంటారు. రియలిస్టిక్గా మీరు మా లాస్ట్ 25 ఏళ్లలో మా ఫ్యామిలీ ఏమి, మేము ఏం చేశాము, మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు అనేది మీకు కళ్ళకు కట్టినట్లు క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ బట్టి డెసిషన్స్ అనేది మీరు తీసుకోవాలి. మీరు పొరపాటున డెసిషన్స్ తీసుకున్న తర్వాత మరీ ఏదో మరీ మేము వచ్చి అంటే ఇట్ విల్ బీ బ్రేక్. ఎందుకు గుజరాత్ ఈరోజు అంత బాగా డెవలప్ అయింది చెప్పండి? కంటిన్యూస్ గవర్నమెంట్ 30-35 ఏళ్ళ నుంచి అక్కడ ఆదాయం, లిక్కర్ పైన కూడా ఆదాయం లేదండి. ఆ గవర్నమెంట్ అంత బాగా నడుపుతున్నారు. ఎందుకు అంటే స్టేబుల్ గవర్నమెంట్. మనకి ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ మీరు ఇవ్వండి. ఎన్నో మన రాష్ట్రం ఆల్రెడీ లాస్ట్ 20 monthsలో వీఆర్ ఇన్ టాప్ ఇన్ సో మెనీ థింగ్స్. నేను చెప్పాను కదండి, సర్వే బట్టి మనకి ఒక పెద్ద సంస్థ ఇచ్చింది సర్వే 25.3% అట్రాక్ట్ చేయగలిగినాం ఆంధ్రప్రదేశ్కి అని. ఓన్లీ బికాస్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు అట్రాక్ట్. ఇది నేను చెప్పేది కదండి, ఇది ఉండే వాస్తవం. రిక్వెస్ట్ చేస్తున్నా, స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వండి, విల్ బీ ఏబుల్ టు డూ ఫెంటాస్టిక్ జాబ్. ఇవి కూడా మీరు సమస్యలు మా దృష్టికి, మీరు చెప్పిన దాంట్లో దాదాపు 70% మా దృష్టికి ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాను. అట్ ద సేమ్ టైం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేసిన దానికి ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ ఇట్లా తీసుకోపోయే దాంట్లో
ముందు నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే నాట్ జస్ట్ దిస్ వార్డ్ 33 వార్డులతో కూడా కోఆర్డినేషన్ పెట్టుకొని ఇట్లా పెద్దగా లేకపోయినా ఏదో రకంగా వీ షుడ్ బీ ఇన్ అలయన్స్ గ్రూప్ ఫామ్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు వర్క్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే అందరూ ఎంతమంది కలిస్తే అంత తొందరగా బలమయ్యేదానికి ఉంటుంది, పనులు చేసేదానికి వేగంగా ఉండేదానికి ఉంటాయి. కొన్ని చోట్ల ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకునేదానికి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిగా వాళ్ళకి, మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. నగరంలోని అభిలాష్ షోరూమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం, మొక్కల పంపిణీ, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అభిలాష్ షోరూం ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అభిలాష్ షోరూం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ఉగాది, రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అభిలాష్ షోరూం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల సహకారంతో ఆర్యవైశ్య మహాసభకు పూర్వ వైభవం తీసుకువస్తానని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇల్లూరు లక్ష్మయ్య అన్నారు. నగరంలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఇల్లూరు లక్ష్మయ్య ఎన్నికల అధికారి పెనుగొండ సుబ్బరాయుడు నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. నంద్యాల రహదారిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేష్ వాసవి ఆర్యవైశ్య వసతి గృహం ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రాంతీయ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడు ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ ఎన్నికకు సంబంధించి అధ్యక్ష పదవికి కర్నూలు నగరానికి చెందిన ఇల్లూరు లక్ష్మయ్య, అనంతపురం జిల్లాకు చెందిన ముడియం రమణ నామినేషన్లు దాఖలు చేయగా అందులో ముడియం రమణ నామినేషన్ను సాంకేతిక కారణాలతో ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు తిరస్కరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన చైర్మన్గా 2026-28 సంవత్సరానికి కర్నూలు నగరానికి చెందిన ఇల్లూరు లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షునిగా ఇల్లూరు లక్ష్మయ్య నియామకాన్ని ధృవీకరిస్తూ ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారి పెనుగొండ సుబ్బారాయుడు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ 2026-28 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కర్నూలు నగరానికి చెందిన ఇల్లూరు లక్ష్మయ్య ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల సహకారంతో ఆర్యవైశ్య మహాసభకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టను పెంచుతామని తెలియజేశారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి తొలిసారిగా రాయలసీమ జోన్కు రావడం, రాజ్యసభ మాజీ సభ్యులు ఆర్యవైశ్య సామాజిక వర్గ కుల పెద్ద టీజీ వెంకటేష్ ఆశీస్సులతో తాను నామినేషన్ వేసి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన ఆర్యవైశ్య మహాసభ ఇటీవల కాలంలో కొంత ఒడిదుడుకులకు గురైందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం కొన్ని ఇబ్బందులు ఎదురుకాగా, అలాగే మహాసభలో కొంతమంది అక్రమంగా ప్రవేశించడం, రాష్ట్రంలో ఇతర పార్టీలు అధికారంలోకి రావడం వంటి పరిణామాలతో ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలు మందగించాయని చెప్పారు. పెనుగొండ సుబ్బారాయుడు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి విజయవాడలో 7 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని కొనుగోలు చేసి మరమ్మతులు చేశామని, అయితే తర్వాత వచ్చిన కార్యవర్గం దానిని పడగొట్టి భవనం గురించి పట్టించుకోనే లేదని చెప్పారు. ప్రస్తుతం తాను అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో 2 సంవత్సరాల కాలంలో విజయవాడలోని గాంధీనగర్లో ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి 5 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఆర్యవైశ్యులకు అంకితం చేస్తామని తెలియజేశారు. అలాగే ఆర్యవైశ్య మహాసభ వైలాలో అవసరమైన మార్పులు చేస్తామని వెల్లడించారు.
దీంతో పాటు గతంలో మాదిరి పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ తరపున ఉపకార వేతనాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రానున్న స్థానికల సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపాదిక సీట్లను కేటాయించేలా చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. ఆర్యవైశ్య మహాసభ ఏ పార్టీకి గొడుగు పట్టదని, ఎవరు ఆర్యవైశ్యులను ఆదరిస్తే వారికి సహకరిస్తామని తెలిపారు. అనంతరం నామినేషన్ తిరస్కరణకు గురైన ముడియం రమణ మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో తన నామినేషన్ తిరస్కారానికి గురైందని, అయినప్పటికీ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్యకు తన సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షుల హోదాలో పెనుగొండ సుబ్బారాయుడు, వాసవి అన్న సత్రాల సముదాయం అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బచ్చా విలాస్, పోతుల సురేష్ తదితరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా రాజ్యసభ మాజీ సభ్యులు ఆర్యవైశ్య కులపెద్ద టీజీ వెంకటేష్ శిష్యుడైన ఇల్లూరు లక్ష్మయ్య ఎన్నిక కావడం అభినందనీయమని తెలిపారు. ఆయన సారథ్యంలో 2 సంవత్సరాల పాటు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. అలాగే ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, రంగనాథ్, ఇల్లూరు సుధాకర్, రాజేష్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఒడిదుడుకుల్లో పయనించింది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన నుంచి ఆర్యవైశ్య మహాసభ అనేది కొంచెం పట్టుతప్పి మరి ఇబ్బందుల్లో పాలైంది. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు విజయవాడ కేంద్రంగా, అమరావతి కేంద్రంగా మనకు ఇక్కడ ఎలాంటి స్థానం లేకపోవడం, మరి కొంతమంది అధ్యక్షులు అక్కడ ఏదో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఏదో మొక్కుబడిగా అక్కడ నుంచి పాలన చేయడం, తర్వాత ఈ హైదరాబాద్ బిల్డింగ్ కూడా పాడుపడిపోవడం, వీటన్నిటి తర్వాత మహాసభలో కూడా రాజకీయంగా ఒడిదుడుకులు రావడం, కొన్ని పార్టీల వారు వచ్చి వాళ్ళు మా పార్టీ వచ్చిందని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళను దింపడం, తర్వాత సుబ్బరాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ను 7 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం, ఆ బిల్డింగు మేము మరమ్మతులు చేసి ఆ వారికి అందిస్తే వారు ఒక్కరోజు కూడా ఆ బిల్డింగ్ను ఓపెన్ చేయకుండా 6 నెలలు మూత వేసి కరెంటు బిల్లు కట్టకుండా ఒక ఫైన్ మార్నింగ్ పడగొట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి మహాసభ చరిత్రలో. ఇవన్నీ దుర్దినాలుగా మేము భావిస్తాము. మరి గత కొద్ది రోజులుగా మళ్ళీ పెద్దలు టీజీ వెంకటేష్ గారు దాని మీద పట్టు సాధించి మహాసభను ఒక ట్రాక్లో పెట్టడం జరిగింది. ఆయన ఆశీర్వాదంతో మళ్ళీ నేను ఈసారి మళ్ళీ అధ్యక్షుడిని అయ్యాను. వారికి మరి వారి కుమారుడు టీజీ భరత్ గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ 2 ఏళ్ల నా పదవీ కాలంలో ముఖ్యంగా మహాసభ బైలాలో చాలా మార్పులు చేయాల్సింది. పెద్దలు మేధావులతో కూర్చొని ఆ బైలాలో మార్పులు తీసుకురావాలి. అలాగే ఆర్యవైశ్య మహాసభకు అక్కడ స్థానం పడగొట్టిన బిల్డింగ్ను కొద్దిగా స్టార్ట్ చేశారు. మరి ఆ స్థానంలో 5 అంతస్తుల బిల్డింగ్ను ఏర్పాటు చేసి వారికి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్యవైశ్యులకు కానుకగా ఇస్తానని ఈ 2 ఏళ్లలో అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉపకార వేతనాలు కూడా మన ఆర్యవైశ్యులకు గత 10-12 ఏళ్ళుగా ఇవ్వడం లేదు విద్యార్థులకు. అలాంటిది కూడా అది కూడా పూర్తి మరి తీసుకొచ్చి కొన్ని సంస్థల ద్వారా ఆ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 2 ఏళ్లలో మరి రాజకీయంగా కూడా మరి ఎన్నికలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఆర్యవైశ్య సోదరులకు అన్ని పార్టీలతో చర్చించి ఎక్కువ శాతం ఓట్లు మా ఓట్ల ప్రకారం మాకు వచ్చే రేషియో ప్రకారం సీట్లు మా వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పేసి అన్ని పార్టీల నేతలతో మేము చర్చించి, ఇది అందులో ముఖ్యంగా మేము పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య మహాసభ అనేది ఏ పార్టీకి కూడా గొడుగు పట్టదు. మమ్మల్ని ఎక్కడ ఏ పార్టీ గుర్తిస్తుందో అక్కడ ఆ పార్టీని మేము గౌరవిస్తామని చెప్పేసి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 2 ఏళ్లలో మరి ఆర్యవైశ్యులకు విద్యార్థులకు మా టీజీ భరత్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు. వారి సహాయ సహకారాలతో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో. వారి సహాయ సహకారాలతో మా ఆర్యవైశ్య విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత మెంబర్షిప్ డెవలప్మెంట్ కూడా చేయాలి. చాలామంది 25 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు.
మరి మాకు సభ్యత్వం చూస్తే చాలా తక్కువ ఉంది. ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వాన్ని కూడా పెంచి రాబోయే రోజుల్లో ఆర్యవైశ్యుల గౌరవాన్ని కానీ, ప్రతిష్టను కానీ, ఆర్యవైశ్య మహాసభ గౌరవాన్ని కానీ పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ముస్లిం మత పెద్దలు అన్నారు. నగరంలో రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పవిత్ర ప్రార్థన గత రాత్రి నెలవంక కనబడడంతో ఈరోజు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఈద్గాలలో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలను ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గా, సంతోష్ నగర్ వద్ద ఉన్న ఈద్గా, నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న తదితర ప్రాంతాలలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో తరలివచ్చి రంజాన్ ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనల సందర్భంగా పోలీస్ అధికారులు నగరంలో ట్రాఫిక్ను మళ్లించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల అనంతరం పరస్పరం ఒకరినొకరు కౌగలించుకొని శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నగరంలోని ముస్లిం సోదరులకందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీ లలిత వసంత నవరాత్రుల సందర్భంగా నగరంలోని శ్రీ లలితా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ ఆధ్వర్యంలో ముత్తైదువులు అఖండ సౌభాగ్యంతో ఉండాలని లక్ష గాజులతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.